అందరికీ వందనాలు. దయచేసి మీ బైబిళ్లను 20వ అధ్యాయము దావీదు కీర్తన చాప్టర్ 20 20వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 20వ అధ్యాయంలో మరి దావీదు ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత మరి మొదటి యుద్ధంలోనికి ఆయన వెళుతుండగా రాసిన కీర్తన. మొదటి యుద్ధంలోనికి ఆయన వెళుతుండగా రాసిన కీర్తన. మరి ఈ కీర్తన మనం ఏం నేర్చుకుంటాము అంటే, దేవుడు ఆయన దాసుడైన దావీదును ఏ రీతిగా కాపాడాడో అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన దాసుడైన దావీదుని ఏ రీతిగా కాపాడాడు, అంత మాత్రమే కాదు, ఆయన దాసుడిని మరి ఎలాంటి పరిస్థితుల్లో, గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను, గొర్రెల కాచుకునే స్థితిలో నుండి దావీదుని మరి మహారాజుగా చేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. గొప్ప రాజుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం చేసే పని చిన్నది కానివ్వండి, మీరు చేసే పని స్వల్పమైన పని, అల్పమైన పని కానివ్వండి, కానీ మరి దేవుని చిత్తంలో ఒకవేళ దేవునికి మనం లోబడే జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు ఏ రీతిగా ఒక వ్యక్తిని వాడుకుంటాడో దావీదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి వారు యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, చాలామంది ఇవి కనిపించేవారు వీళ్ళు ఉంటే ఇంకా కనిపించని భక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం చిన్నవరం కావచ్చు, చేసే పని చిన్న ఉద్యోగము, చిన్న పని, చిన్న వ్యాపారం కావచ్చు, అది చిన్నదైనప్పటికీ కూడా దేవుడు మరి తనకు లోబడిన వ్యక్తిని, తన హృదయానుసారుగా ఉన్న వ్యక్తిని ఏ రీతిగా ఎంత ఘనంగా వాడుకుంటాడు అనే విషయాన్ని దావీదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 20వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దావీదు గారు యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు. అందుకనే 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది అంటే, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. జనరల్గా ప్రజల యొక్క అతిశయము దేని బట్టి? వారికి ఉన్న ఆస్తిని బట్టి, బంధువర్గాన్ని బట్టి, స్థితిగతులు బట్టి ప్రజలు అతిశయపడతా ఉంటారు. అందుకని ఇక్కడ ఏమన్నారు అంటే, మరి లోకంలో ఉన్న ప్రజలు, మన ఊర్లో ఉన్న ప్రజలు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు, అతిశయపడుతున్నారు? వారి యొక్క ధీమా దేని బట్టి అంటే, వారికి ఉన్న వాటిని బట్టి. అందుకని అంటున్నాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మరి విశ్వాసులంగా మనం దేని బట్టి అతిశయపడాలి? మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి మనము అతిశయపడుదుము. గమనించండి, దావీదు గారి మాట అనడానికి గల కారణము, మరి ఆయన పుట్టు పూర్వతాలు మనం చూచినప్పుడు, మరి మొదటి సమూయేలు గ్రంథంలో ఒకసారి మన వాక్యాన్ని ఓపెన్ చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూచినప్పుడు దేవుడు దావీదు గారిని ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడో ఇది మనం చదవచ్చు. దయచేసి మరి బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేసి మొదటి సమూయేలు 16వ అధ్యాయంలోనికి దేవుని వాక్యం చూద్దాము. ఈరోజు మీరందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం చేసే పని చిన్నది కావచ్చు, మన కుటుంబం చిన్నది కావచ్చు, మన ఊరు, మన స్థితిగతులు చిన్నవి కావచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎంత గొప్పగా వాడుకోగలడో, ఆయనకి లోబడిన వారిని ఎంత గొప్పగా వాడుకోగలడో అన్న విషయాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయము మొదటి వచనం, పేజీ నెంబర్ 236వ పేజీలో ఇది చూస్తాం. ఈరోజు మీ మనసుల్లో, హృదయాల్లో మరి మెదిలాడాల్సిన మాట ఏంటంటే, నా దేవుని చెంత నేను ఉంటే, నా చెంత దేవుడు ఉంటే దేవుడు నన్ను ఏ రీతిగా నన్ను వాడుకోగలడు? ఎందుకంటే దావీదుని వాడుకున్న దేవుడు, అదే దేవుణ్ణి ఈరోజు మీరు, నేను, మనమందరం కూడా సేవిస్తూ ఉన్నాం. ఇందాక వరకు దేవుణ్ణి మనం స్తుతించి గణపరిచి ఆరాధించుకున్నాం. అటు దేవుడు మరి ఇశ్రాయేలుల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, అటు దేవుడిని మనము సేవిస్తున్నాం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆహారాన్ని భుజించేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, నిద్రపోతున్నప్పుడు మరి పడకల మీదకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటు దేవుణ్ణి మనం అందరం కూడా కలిసి ఆయన్ని సేవిస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను ఏమని? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖపడదువు? సౌలు తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు. నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు వెళ్ళు,
నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. యెరూషలేము ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనేది చాలా చిన్న పట్టణం. ఈ భారతదేశంలో మన వేములూరు, కొవ్వూరు ఇవి చాలా చిన్న ఊర్లు, చిన్న గ్రామాలు. ఈరోజు మన మనుషులు ఎంత గొప్పగా ఆలోచించాలి అంటే, దేవుడు తన బిడ్డలను ఆయన వాడుకోవాలి అంటే ఎంత ఘనంగా వాడుకుంటాడో అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మనం దేవుని ముందు కూర్చొని ఈ రోజున, దేవా నా హృదయము నీకు అనుకూలంగా ఉండేటట్టు సహాయం చేయి, నా హృదయము నీకు అంగీకారంగా ఉండేటట్టు సహాయం చేయండి. మన మనసులో ఉంటుంది, నేను దేవుని కొరకు గొప్పగా వాడబడాలి, నేను గొప్పగా ఆయన కొరకు జీవించాలి అని మన మనస్సులో ఉంటుంది. అయితే ఈరోజు దావీదు గారు మన ముందు నుంచుని ఇదే మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. మనం చిన్నవారం కావచ్చు, చిన్న ఊరు కావచ్చు, చిన్న పనులే మనం చేయవచ్చును, కానీ దేవుడు గనుక మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన మన ద్వారా గొప్ప పనిని జరిగించగలడు. యేసు ప్రభు శిష్యులు ఎవరండి? 12 మంది ఎంతో సాధారణమైన వ్యక్తులు. కొంతమంది చేపలు పట్టుకునేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న చిన్న పనులు చేసుకునేవారిని ఆ 12 మంది ప్రపంచాన్ని తలక్రిందులు చేసి, ప్రపంచ రాజులు మరి ఆ శిష్యుల వైపు చూసేటట్టు దేవుడు చేసిస్తాడు. దేవునికి మనుషుని యొక్క సామర్థ్యంతో పని లేదు, మనుషుని యొక్క ఆస్తిపాస్తులతో కానీ బంధువర్గాలతో కానీ దేవునికి పని లేదు. దేవునికి దేంతో పని తెలుసా? నీ హృదయము దేవునికి అంగీకారంగా ఉందా లేదా, ఆయనకు నీ హృదయము లోబడుతుందా, లోబడటానికి సిద్ధంగా ఉందా, అందుబాటులో ఉందా, దేవా చిత్తగించుము అని దేవునికి సమర్పించుకునే హృదయం మనలో ఉందా? చూడండి, చాలామందికి బిజీ హృదయం ఉంటుంది, చాలా బిజీ. వారికి బోల్డ్ అన్న విస్తారమైన పనులు, బోల్డ్ అయిన వ్యవహారాలు, ఎన్నెన్నో వారి హృదయాన్ని చాలా వాటితో నింపేసుకున్నారు. వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు. ఒకవేళ టైం ఉన్నా చోటు ఉండదు. ఏమండి, టైం ఉన్నా చోటు ఉండదు. చాలామంది చాలా వాటితో వారి హృదయాల్ని నింపేసుకున్నారు. కానీ దావీదు అట్లా కాదు. దేవుడు ఎవరి హృదయానికి వస్తాడంటే, ఎవరి హృదయం అయితే దేవుని కొరకు ఖాళీ చేసుకుంటారో, కొంతమంది మరి వ్యక్తులతో నింపుకుంటారు, ఆస్తులతో తమ హృదయాన్ని నింపుకుంటారు. ఈరోజు ప్రశ్న, మీ హృదయాన్ని దేంతో నింపుకున్నారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీకు ఏ తలంపులు వస్తున్నాయి? ఇక్కడ మీరు కూర్చున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? చాలామంది మందిరంలో కూర్చొని ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటారు, వ్యాపారం దగ్గర ఆలోచిస్తూ ఉంటారు, పనుల దగ్గర ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. ఈరోజు నీ హృదయాన్ని మీరు దేంతో నింపుకున్నారు? మీ హృదయంలో ఏమి తిరుగులాడుతూ ఉంది? దావీదు తన హృదయాన్ని దేవునికి ఖాళీగా అప్పగించుకున్నాడు. తన బాక్స్ని, తన పెట్టెను ఖాళీగా అప్పగించుకొని, దేవా నా హృదయాన్ని మీరే నింపండి అని దావీదు మరి దేవుని ముందు పెట్టుకున్నాడు. ఏమండి, ఇది కూడా మనం సరిచేయాలి. మన మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యానికి మాత్రమే మన హృదయాన్ని చోటివ్వాలి. దేవుని వాక్యానికి తప్ప ఆలోచనలకు చోటివ్వకూడదు. ఏమండి, లేకపోతే వేరే తలంపులకు సాతాను ఏం చేస్తాడో తెలుసా అండి? నిద్ర తీసుకొస్తాడు. సాతాను ఏం తీసుకొస్తాడో తెలుసా? ఇంకొక తలంపులు తీసుకొస్తాడు. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, ఆ ఊర్లో ఏం జరుగుతుందో, బంధువుల దగ్గర ఏం జరుగుతుందో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందని చెప్పి చాలామందికి ఆ తలంపులు తీసుకొచ్చి ఆ తలంపుల నుండి క్రియల్లోకి నడిపించేసి చాలామంది మరి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, సో దయచేసి గమనించండి, మన తలంపులు ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలి. అందుకనే ఎప్పుడైతే ఎవరి తలంపులు అయితే దేవుని వైపు ఉంటాయో, మరి అందుకనే దావీదు గురించి ఎవరు రాయబడి ఉందంటే, దావీదు మరి దేవునికి హృదయానుసారుడంట. ఆయన హృదయం మరి దేవుని హృదయం రెండూ కూడా కలిపి ఉన్నట్టుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుడు నన్ను వాడుకుంటాడు, నన్ను ఘనంగా వాడుకుంటాడు. చాలా సందర్భాల్లో మనమే కృంగిపోతాం, మనమే కురిగిపోతాం. నాదేముంది, నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని, నన్నెవరు చూస్తారు, నన్నెవరు పిలుస్తారు, నా స్థితి ఎంత, నా స్థానం ఎంత, నాదేముంది, ఇక్కడే తినేసి కాలం గడిపేసి ఇక్కడే చచ్చిపోతాను నేను. ఏమండి, చాలామంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాదేముంది, ఇక్కడే గడిపేసి ఇక్కడే కాలం గడిపేసి ఇక్కడే చచ్చిపోతాను నేను, ఈ కోత నాకు సరిపోద్దని వారు సరిపెట్టేసుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి, దేవుడు సరిపెట్టుకునే దేవుడు కాదు. ఇది నీకు సరిపోద్దులే, ఇది నీకు చాలే అని సరిపెట్టేసే దేవుడు కాదు. దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, ఆయన మనకి తలాంతలు అన్నిటిని ఇచ్చాడు, అన్నిటిని మనం పెట్టాడు. కానీ మన హృదయము ఆయన దగ్గర లేకుండా చాలా వాటితో మనం నింపేసుకున్నాం. దేవునికి మనం చోటు పట్ల
దేవునికి మనము ఆ యొక్క ప్రదేశాన్ని ఖాళీ చేయట్లే ఆయన కోసం. చూడండి దావీదు గురించి ఏం చెప్పబడిందో. సమూయేలు అంటున్నాడు, నేను ఎట్లు వెళ్ళుదును, సౌలు రాజుగా ఉన్నాడు కదా, నేను వెళ్ళిన విషయం కనుక సౌలు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో, నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా దేవుడు ఏమన్నాడు చూడండి, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి, పెయ్యి అంటే కొమ్ము లాంటిది, ఆ కొమ్ములో నూనె నింపుకుంటారు, పెయ్య తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిత్రని చెప్పు. ఎక్కడికి వెళ్ళి? బెత్లెహేముకి వెళ్ళి. ఏ ఊరికి వెళ్ళండి? బెత్లెహేం ఎవరు ఊరు? దావీదు గారు ఉండే ఊరు, వాళ్ళ తండ్రి అనే యెషై ఉండే ఊరు. ఆ ఊరికి వెళ్ళు, యెషయిని బలి అర్పణకు పిలువము. యెషై నువ్వేం చేయి? బలి అర్పణకి పిలువు, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయుదును. అంటే దేవుడు సమూయేలుకి ఒకేసారి చెప్పేలా, నువ్వేం చేయాలో చెప్పలా, ఏ క్షణానికి ఆ క్షణం నీకు చెబుతాను. అంటే సమూయేలు అక్కడ మాటలు పలికేటప్పుడు తనంతుడిగా తాను పలకల మాటలు, దేవుని చేత పలకబడ్డాడు. ఈరోజు మీ మనసులో ఇది ముద్రించబడాలి. ఏం ముద్రించబడాలంటే, మీరు చేసే పని చిన్నదై ఉండొచ్చు, మన కుటుంబం చిన్నదై ఉండొచ్చు, గ్రామం చిన్నదై ఉండొచ్చు, ఊరు చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే గనక ఆయన మనల్ని ఎంతగానో గొప్పగా ఘనతగా వాడుకుంటాడు. మనం ముందే నన్నే వాడుకుంటాడులే, నేనే పాటిదానిలే, నా స్థితి ఎంతలే అని మీరు అనుకోవద్దు. దేవుని దేవా, నా హృదయము నీకు అంగీకారంగా నేను ఉంచుకుంటాను, నేను నీకు లోబడతాను, నువ్వు నన్ను ఘనంగా వాడుకో అని దేవునికి అప్పగించుకోండి. అంతే తప్ప సాతానుడి ఆలోచన ఏంటో తెలుసా? నీదేముందలే, నువ్వేం చేయగలుగులే, నీదెంత, ఏదో చిన్న చిత్తగా చేసుకుని బతికి సరిపోతుంది, నీకు అది సరిపోద్దులే. ఏమండి, దావీదు గారు బహుశా మనలో చేసే పనుల కన్నా ఇంకా చిన్న పనే చేశాడు ఆయన. చూడండి నన్ను ఏం చేస్తూ ఉన్నాడు. 4వ వచనం చూడండి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, ఈయన ఎందుకు వచ్చాడు? బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నాడా, గుడ్ న్యూస్ తీసుకొస్తున్నాడా, ఎందుకు వచ్చాడు ఈయన? సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా సమూయేలు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అతడు సమాధానముగానే వచ్చితిని అన్నాడు. మీరేం కంగారు పడద్దు, నేను సమాధానముగానే వచ్చానని చెప్పాడు. తర్వాత ఏముంది చూడండి, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. సమూయేలు గారు ఏం చేశారండి? చూడండి, సమూయేలుకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. సమూయేలు గారిని దేవుడు కేవలం బెత్లెహేంకి పంపాడంతే. ఎందుకు పంపాడు? ఇదిగో నువ్వు రాజుగా అభిషేకించవలసిన వ్యక్తిని నేను నీకు చూపిస్తాను. అతన్ని పేరు ఎవరో ముందు చెప్పలా, దేవుడు అతని పేరు చెప్పలేదు. పైపెచ్చు ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేం అనేది చాలా చిన్న పల్లెటూరు. ఎంత చిన్న పల్లెటూరు అంటే భారతదేశంలో మరి దొరై చెరువు తెలుతుందండి. ఎంత పెద్ద భారతదేశంలో దొరై చెరువు తెలుతుంది అసలు మనం హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే దొరై చెరువు అంటే తెలుస్తుందా? మీరు హైదరాబాద్ పనికి వెళ్ళారు, లేకపోతే కంపెనీ ఏదో ఉద్యోగానికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చావు బాబు, మీ ఊరు ఏంటి అని ఇంటర్వ్యూలు అడిగారు, మాది దొరై చెరువు అంటారా? దొరై చెరువు అది ఎక్కడా? దొరై చెరువు అండి. కొవ్వూరా అది ఎక్కడా? అది తెలీదా? రాజమండ్రి, ఓహో రాజమండ్రా, అలా చెప్పు మరి అని అంటారు. తెలుస్తుందండి? హైదరాబాద్ దొరై చెరువు తెలుస్తుందా? పోనీ మనం ఢిల్లీ వెళ్ళి రాజమండ్రి అంటే తెలుస్తుందా? ఢిల్లీ వెళ్ళిపోయి రాజమండ్రి అంటే తెలుస్తుందా? ఎవరికి తెలియదు. ఢిల్లీలో విజయవాడ, హైదరాబాద్ అంటే తెలుస్తుంది. మరి అలాంటిది ఈ ఢిల్లీలో ఉన్న సమూయేలు, రాజధానిలో ఉన్న సమూయేలు, నువ్వు బెత్లెహేంకి వెళ్ళగనగానే చిన్న కుగ్రామం దొరై చెరువు అంత ఉంటుందేమో గట్టిగా, ఆ కుగ్రామానికి వచ్చేసారు. వీళ్ళందరూ భయపడి, బాబు ఈయనంటే ఎలా వచ్చాడు, ఇప్పుడు మోడీ గారు ఒక్కటి నడుచుకుంటే ఎలా వచ్చేస్తారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అయితే సమూయేలు గారు రాగానే వారందరూ కూడా భయపడిపోయి సమూయేలు గారు వారిని పిలిచారు, రండి బలికి రండి అని పిలవగానే వారు బలి అర్పించిన తర్వాత 6వ వచనం చూడండి ఏముందో. 6వ వచనంలో ఏముందమ్మా? వారు వచ్చినప్పుడు యెషయికి మొత్తం 8 మంది కుమారులు. యెషయికి ఎంతమంది కుమారులు అండి? 8 మంది కుమారులు యెషయికి మొత్తము. అయితే యెషయి గారికి 8వ కుమారుడు పేరు దావీదు. దావీదు ఎన్నో కుమారుడు అండి? 8th సన్. 8 కుమారులు. జనరల్గా 8 కుమారుల్లో మంచి అన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి?
పెద్దోళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమండి, మొదటి కుమారుడికి చిన్నోడికి ఇంకా మిగిలింది. ఎందుకంటే మనలో మరి ఈ ఊర్లో ఎవరో 8 మంది పిల్లలు ఎవరో లేరు. ఏమండి, మహా అయితే 2 లేక 3, ఇంకా అయితే 4, ఇక 4 మించి కష్టం. ఏమంటే పూర్వ రోజుల్లో ఉండేవారు. అయితే 8 కుమారులు అనేసరికి ఇంకా చివరతనికి తక్కువ ఉంటాయి. అందుకని చూడండి, మరి మొదటి 7 అన్నలనేమో యుద్ధానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? సైన్యంలో జాయిన్ చేశాడు. మీకు విషయం తెలుసా, ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల పిల్లల్లో 18 సంవత్సరాలు వచ్చేసరికి 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఆర్మీలో పనిచేయాలి. ఈ రోజుకి కూడా అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఖచ్చితంగా ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల్లో 18 సంవత్సరాలు దాటితే 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఆర్మీలో పని చేయాల్సిందే, కంపల్సరీ. సో ఇశ్రాయేలు యవనస్తులకి అందరికీ కూడా మరి యుద్ధం చేయడం వచ్చారు, అందరికీ కూడా ఈ రోజుకి కూడా. అందుకనే యుద్ధం వచ్చే సమయానికి అందరూ కూడా ఏకమైపోతారు. అయితే వారు 7 అన్నలని యుద్ధానికి పంపించాడు. కేవలము దావీదుని మాత్రమే పశువులకు పంపించాడు. దయచేసి గమనించండి. వాస్తవానికి మరి యెషయా ఏం చేయాలంటే, నీ బిడ్డలందరినీ కూడా చూపించు, అందులో ఒకరిని నేను రాజుగా చెయ్యాలి అని అనగానే 8 మంది పిల్లలను కూడా చూపించాలి. 6వ వచనం చూడండి. సో 7 అన్నలు ఎందులో పనిచేస్తున్నారు? ఆర్మీలో, యుద్ధంలో పనిచేస్తున్నారు. ఒకే కుమారుడు ఎవరు? దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆయన మరి గొర్రెలు కాచుకోవడానికి సావిడిలోకి ఆయన వెళ్ళాడు. 6వ వచనం చూడండి. ఈరోజు మనం చూడబోయే పాఠం ఇదేనండి. దావీదు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం చేసే పని చిన్నది కావచ్చు, మనది ఊరు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మనల్ని వాడుకోవాలి అనుకుంటే ఆయన అంత గొప్పగానే వాడుకుంటాడు. అయితే మనం ఆయనకి ఖాళీ చేయాలి, మన హృదయాన్ని ఖాళీ చేయాలి. ఆయనకి మనం ప్రదేశాన్ని, చోటుని మనం ఆయనకి ఇచ్చినట్టయితే దేవుడు మనల్ని ఘనంగా వాడుకుంటాడు. 6వ వచనం చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, మొదటి కుమారుడు ఎలియాబును చూచాడు. ఎలియాబును నిలబెట్టాడు. యెషయా, ఇదిగో నా ప్రథమ కుమారుడు, ఇదిగో ఈయన రాజును మీరు చేసుకోండి, ఈయనను మీరు రాజునుగా చేసుకోండి, ఈయనకి అన్ని లక్షణాలు ఉన్నాయి, యుద్ధశూరుడు, చక్కగా యుద్ధం చేయగలడు అని చూపిస్తే, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని సమూయేలు అనుకున్నాడు. సమూయేలు ఇంకా ఎలియాబుని చూచి, ఓకే ఈయనే, ఎందుకంటే అంత దూరం నుంచి మరి కుగ్రామానికి దేవుడు పంపించాడు. ఆయన్ని చూడగానే ఓకే ఇతనే రాజు అని సమూయేలు ఫిక్స్ అయిపోయి, సమూయేలు దేన్ని చూశాడు చూడండి. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చాను, ఏమని? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. జనరల్గా రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అతని ఎత్తు, అతని రూపముని నువ్వు చూసి లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే దేవునికి ఆ రెండింటితో పని లేదు. ఎందుకంటే దేవునికి అతనికి ఉన్న క్వాలిఫికేషన్స్తో పని లేదు అసలు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఏమండి, దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మన యొక్క క్వాలిఫికేషన్స్తో ఆయనకి పని లేదు. అర్థమైందండి? మన యొక్క స్థితిగతులతో పని లేదు, మన ఊరితో పని లేదు, మన ఉద్యోగంతో పని లేదు, మనం చేసే పనులతో పని లేదు. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే చూడండి ఏమంటున్నాడు. 7వ వచనం చదువుతారు ఒకసారి. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులంటే ఏంటి? మనల్ని చూసుకొని కూడా మనం ఏమనుకుంటాం? నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని, నా కుటుంబం ఏ పాటిది, నేనేం చేయగలను, నా వల్ల ఏమైనా అవుతుందా? దయచేసి గమనించండి. అందుకనే క్రైస్తవుని జీవితం అంటండి న్యాచురల్గా వెళ్ళిపోయే జీవితం కాదంట. క్రైస్తవుని జీవితము సూపర్ న్యాచురల్ జీవితం అంట. ఏ జీవితం అది? సూపర్ న్యాచురల్, అత్యున్నతమైంది. అది మనం నడిపించుకోము, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు మనల్ని. ఆయనకి మన చోటు అవకాశం ఇవ్వాలి, అంతే. క్రైస్తవ జీవితము మన ఆలోచనలతో, లేకపోతే మన భావాలతో, మన సొంత బలముతో, శక్తితో నడిచేది కాదు క్రైస్తవ జీవితం. మరి మీరు ఎలా నడిపిస్తారో నాకు తెలియదు. క్రైస్తవ జీవితము దేని బట్టి నడవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఆయనకి అప్పగింపబడి మనం నడవాలి. నడిచేది మనమే, కానీ నడిపించేది మాత్రం ఆయనై ఉండాలి. మన తలంపులు కాదు, ఆయన తలంపులై ఉండాలి. యోబు 42వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యోబు అదే అంటాడంటే, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నువ్వు చేసిన ప్రణాళికలు అమల్లోకి వస్తాయి అని చెప్తాడు. దేవుడు చేసిన ప్రణాళికలంట అవి అమల్లోకి వస్తాయి అని ఆయన చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఈరోజు మనకి రావాల్సిన ఈ ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు నేను ఘనంగా వాడబడాలి.
ఆయన రాజ్యంలో నేను ఘనంగా వాడబడాలి. చాలామంది సరిపెట్టేసుకుంటూ ఉంటారు, నేను చేసే పని సరిపోద్దులే, నేను చేసే వ్యాపారం సరిపోద్దులే, ఈ చిన్నది సరిపోద్దులే అని చెప్పి మరి మీరు సరిపెట్టుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. దయచేసి గమనించండి, సరిపెట్టుకునే మైండ్ని దేవుడు మనకి ఇవ్వాల. బాగా గమనించండి. సైంటిస్టులకి, ఐన్స్టీన్ లాంటి వారికి దేవుడు ఎంత బుర్ర ఇచ్చాడో మనకి అంతే ఇచ్చాడు. కాకపోతే మనం వాడం. మన దేవునికి అవకాశాన్ని ఇవ్వం. మనం ఏం చేస్తామంటే మందరు దాచేసుకుంటున్నాం. అందుకని మనం పూర్తిగా వాడబట్టలేదు, దేవుని కొరకు ఘనంగా వాడబట్టలేదు, ఆయనకి మనం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తామో తెలుసా, దేవుడు పెట్టాల్సిన చోట్ల చాలా విషయాలు పెట్టేసి ఆయన చేత వాడబట్టలేదు మనం. దయచేసి మరలా చెప్తున్నా, గమనించండి. దావీదు చాలా చిన్నవాడు, దావీదు ఊరు చాలా చిన్నది. అలాంటిది ఈరోజు మరి దావీదు ఎంత గొప్పవాడంటే ప్రపంచాన్ని మరి ఒక పవర్ఫుల్ దేశంగా దేవుడు వాటిని చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. అయితే మనం సరిపెట్టుకునే మనస్తత్వం మీలో ఉండకూడదు. ఇది నాకు సరిపోద్దులే, ఈ బతుకు నాకు సరిపోద్దులే, అలా ఉండకూడదు మనం. దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నా నాకు చూపించు, నేను నీకు చోటుని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ టైమ్ అండ్ ప్లేస్. నా హృదయంలో నీకు సమయాన్ని, చోటుని నేను ఇస్తాను. మనం చేసే తప్పేంటో తెలుసా, దేవునికి మనం చోటు ఇవ్వకుండా మన సొంత ఆలోచనలతో నింపేసుకుంటే దేవుడు ఎలా వస్తాడు? సొంత ఆలోచనలతో నింపేసుకుంటే దేవుడు ఎలా వస్తాడు? ఆయన తలుపు ఎదురు నుండి తడుతుంటే మనం తీయకుండా ఎలా వస్తాడు లోపలికి? దయచేసి గమనించండి. మనం సరిపెట్టుకునే జీవితాన్ని మనం జీవించకూడదు. ఐన్స్టీన్ గొప్ప గొప్ప వారికి ఎలాంటి బుర్ర జ్ఞానం దేవుడు ఇచ్చాడో అలాంటిది ఆయన బిడ్డలకి ఇవ్వడండి. ఆయన బిడ్డలకి ఇవ్వడం ఇంకా అంతకంటే గొప్పది దేవుడు ఇస్తాడు. అయితే మనం దేవుడికి చోటు ఇవ్వాలి. దేవా, నా హృదయంలోకి వచ్చి, నా జీవితంలోకి వచ్చి పని చెయ్యి అని మనం ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలి. దయచేసి గమనించండి. మన స్థితిగతిని చూసి ఇది చిన్నదే కదా, నేనంత పైకి ఎలా వెళ్ళగలను ఎప్పుడు అనుకోవద్దు. తెలుసా మీకు, జనరల్గా లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు మీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, మీరే వాడుకోరని లోకంలో చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడితే చూడండి, 8వ వచనంలో ఏముందో చూడండి. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. దేవుడు దేని చూస్తారంట? మరి మీరు హృదయం దేంతో నింపుకున్నారు? ఈ ఆలోచనతో నింపుకున్నారు ఈ టైంలో? చెప్పండి. వాక్యం వింటూ ఉన్నారా, లేదంటే వాక్యం వినకుండా వేరే ఆలోచనలు, ఇంటి దగ్గర లేకపోతే లోకంలో ఆ ఆలోచనలు, ఈ చాలామంది మందుల్లో కూర్చుంటారు, ఆలోచనలు ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి గమనించిన ప్రభు సన్నిధిలో వాటన్నిటిని పక్కన పడేయాలి. మనం ప్రభు సన్నిధికి వచ్చే ముందు వాటన్నిటిని పక్కన పడేసి నా హృదయాన్ని కేవలము దేవుని వాక్యముతోనే నేను నింపుకుంటాను, అన్నింటిని పక్కన పడేసేయాలి మనం. ఇంకా మనకి ఏ ఆలోచన రాకూడదు, ఏ చింత మనం రాకూడదు. ఇంకా బాధలు, చింతలు అన్ని దేవునికి అప్పచెప్పేసేయాలి. దేవుడి వాక్యం మనలో పనిచేయాలి. దేవుడు దేని చూస్తాడంటే అండి, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఏంటి? మన స్థితిగతులను లక్ష్య పెడతాం. నాకు ఎంత ఆస్తుందో, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి, వాటిని మనం లక్ష్య పెడతా ఉంటారు మనుషులు. ఏమంటే దయచేసి వాటిని మనం లక్ష్య పెట్టవద్దు. కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడంట. దేని లక్ష్య పెడతాడు? సో మొదటి కుమారుని ఎవరు నిలబెట్టాడు దేవుడు? యెషయి ఎలియాబుని నిలబెట్టాడు. 8 మంది పిల్లల్లో మొదటి కుమారుని ఎలియాబుని నిలబెట్టిన తర్వాత 8వ వచనంలో ఏం జరిగిందో చూడండి. 2వ కుమారుడి పేరేంటండి? అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పింపగా అతడు ఏమన్నాడు చూడండి, యెహోవా ఇతన్ని కూడా కోరుకోలేదు. దేవుడు రెండో వాడిని పేరేంటండి? అబినాదాబు. రెండో వాడిని చూడండి. మనుషులు మన జీవితంలో దేవుని కొరకు గొప్పగా వాడబడకపోవడం కారణం ఏంటి తెలుసా? దేవునికి చోటు ఇవ్వకపోవటం. దేవునికి చోటు ఇవ్వకుండా ఏం చేస్తున్నామో తెలుసండి, మన సొంత పెట్టుకున్నాం. ఆయనకి టైము ఇవ్వట్లా, ప్లేసు ఇవ్వట్లా, చోటు ఇవ్వట్లేదు, సమయాన్ని ఇవ్వట్లేదు. అమ్మ అర్థమవుతుంది మీ అందరికీ? మనం చేసే తప్పు ఏంటో తెలిసి అర్థమవుతుందా మీకు? మనం చేసే మిస్టేక్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం దేవునికి చోటు ఇవ్వట్లేదు, టైము ఇవ్వట్లా, ఈ రెండు ఇవ్వట్లా. మనం ఏం చేస్తాం? ఆ టైంని మనమే తినేస్తున్నాం, ఆ చోటు మనం వేరే వాటితో నింపేసుకుంటున్నాం. దయచేసి మీ అందరికీ ఒక బలమైన ఉద్దేశం ఉండాలి. నేను దేవుని కొరకు గొప్పగా వాడబడాలి, అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి నేను దీవెనకరంగా ఉండాలి, నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, పుచ్చుకునే వ్యక్తిగా నేను ఉండకూడదు. అది మనలో ఉండాలి. ఎలాగోలా ఏదో ఒకటి ఆ కొంచెం ఆ చిన్నదాంతో ఏదో ఆ చిన్న పనితో బతికేద్దాంలే, ఏదో 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 అలా ఉండద్దండి క్రైస్తవులు. దయచేసి గమనించండి. విశ్వాసులు అలా ఉండద్దండి దయచేసి. పశువుల తొట్లో నుండి మరి దావీదుని సింహాసనం మీద కూర్చోపెట్టిన వ్యక్తి, అదే దేవుణ్ణి మీరు సేవిస్తున్న మీరేమో నాకు సరిపోద్దులేండి,
ఈ బతుకు సరిపోద్ది, ఈ మాత్రం సరిపోద్ది. దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా మీరు సరిపెట్టుకునే జీవితాన్ని నాకు సరిపోద్దులే అనుకోవద్దు. దేవుని కొరకు ఘనంగా వాడబడే జీవితాన్ని నాకు దయచేయి, అలాంటి హృదయాన్ని నాకు ఇచ్చావు, నేను లోబడతాను అనే ఉద్దేశంతో, అలాంటి తృష్ణతో మనం ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందండి? సరిపోద్దులే, నేను చేయగలనా అని ఎప్పుడు కూడా అనుకో. దేవుడు ఆల్రెడీ ఐన్స్టీన్కి ఎంత బుర్ర ఇచ్చాడో, ఏమంటే పెద్ద పెద్ద సైంటిస్టులకి ఎంత బుర్ర ఇచ్చాడో, అట్లాంటిది దేవుడు మీకు కూడా ఇచ్చాడు. కాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? గుర్తించట్లేదు. ఇప్పుడు ఒక పందుల గుంపు ఉందండి, ఆ బురదలు దొరుకుతున్నాయి. మీరు వెళ్ళి 1,000 కోట్ల రూపాయల వజ్రాలు అందులో పాడండి, 1,000 కోట్ల రూపాయల వజ్రాలు అందులో పాడండి. అమ్మో వజ్రాలు అంటాయా? పందులన్నీ కలిసి అంటాయండి? అమ్మో వజ్రాలు అంటాయా? పోనీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న కోడిపెట్టలకు కానీ మేకలకు కానీ ఒక బంగారు చొక్కాయి కుట్టించినట్లకి అమ్మో అని అనుకుంటాయి. అవి మళ్ళీ బురదలో పోతాయి, ఇందులో తుప్పల్లోకి పోతాయి. ప్రాబ్లం ఏంటో తెలుసండి? దేవుడు మన కొరకు దాచుంచిన మనం ఏం చేసామో తెలుసా? గుర్తించట్లేదు. చెప్పాను చూసారా? గుర్తించట్లేదు. ఈరోజు మన దావీదు నుంచి నేర్చుకోబోయే పాఠం ఏంటో తెలుసా? దావీదు చిన్నవాడే, కానీ తన హృదయం దేవుని దగ్గర ఉంది. ఏముంది? దేవుడు బాధతో మాట అంటాడు, మీ పెదవులు మాత్రం నా దగ్గర ఉన్నాయి, కానీ హృదయం ఎక్కడ ఉంది? ఈ మాట మీకు జ్ఞాపకం చేసుకొని ఈ రోజున దావీదు చాలా చిన్న పనే, కానీ దేవుడు చిన్న పనిగా వదిలేశాడండి. ఆ చిన్న వ్యక్తిగానే వదిలేశాడా? మనం ఏం చేస్తున్నామంటే నాకు సరిపెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా దయచేసి గమనించండి, దేవుడు మనల్ని సరిపెట్టుకోమని చెప్పట్లేదు, సరిపెట్టుకోమనే దేవుడు కాదు ఆయన. 8వ వచనం చూడండి, 9వ వచనం. మొదటి కుమారుడు ఎవరు నిలబెట్టాడు? ఎలియాబుని నిలబెట్టాడు. రెండో కుమారుని ఎవరు నిలబెట్టాడు? అబీనాదాబుని నిలబెట్టాడు. మూడో కొడుకుని చూడని తీసుకొచ్చాడు. ఆ మూడో కొడుకు పేరు చెప్తారా? షమా అతని పేరు. చూడండి, అప్పుడు యెషై షమాను పిలవగా అతడు యెహోవా ఇతరుని కూడా ఎందుకంటే యెషై దేన్ని చూసి నిలబెట్టాడు తెలుసా? ముగ్గురిని హైటు వెయిట్ చూసి నిలబెట్టాడు. దేన్ని నిలబెట్టాడు? హైటు వెయిటు ఎక్స్పీరియన్స్, ఈ మూటిని చూసి నిలబెట్టాడు. మనం జనరల్గా దేన్ని బట్టి బేరీ చేసుకుంటాం? నేనేం చేయగలను, నాకేమైనా చదువు ఉందా, నాకేమైనా జ్ఞానం ఉందా, నేనేమైనా తిరిగానా, నాకు ఎవరు తెలుసు, నేను ఏం చేయగలను, అవన్నీ నీకు అనవసరం. అవన్నీ కూడా నీకు అనవసరం. దేవుడు వ్యక్తిని వాడుకోవాలనుకుంటే కనుక అవన్నీ చూడటం. ఏమండి? ఇప్పుడు చూడండి 10వ వచనం. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు ఏమన్నాడు చూడండి, యెహోవా వీరిని 7 కూడా కోరుకోవాలా? 7 ఒకరిని కోరుకున్నాడండి. 7 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఏమున్నాయి? 7 కూడా క్వాలిఫికేషన్లు ఉన్నాయి. దయచేసి గమనించండి, దేవుడు విశ్వాసులైన మనల్ని, నమ్మకమైన విశ్వాసులైన మిమ్మలను ఆయన ఘనంగా వాడుకోవాలనుకున్నప్పుడు మనకి ఏమివ్వాలి? సమయం, చోటు 2 ఇవ్వాలి. ఆ 2 మనం ఇస్తే దేవుడు ఘనంగా మనం వాడుకుంటాడు. ఎవడు? యోసేపు ఏ పాటి వాడండి? 11వ కుమారుడు యోసేపు ఏ పాటి వాడు? ఫరోతో పాటు సరి సమానముగా మినిస్టర్ అయిపోయి ప్రపంచానికి భోజనం పెట్టాడు. అబ్రహాం ఏ పాటి వాడు? ఈరోజు ప్రపంచంలో సగం జనాభా, బైబిల్ సత్యవేద గ్రంథం ఎందుకు చెప్తామో తెలుసా? మనం బైబిల్ సత్యవేద గ్రంథం ఎందుకు చెప్తామో తెలుసా? ఈ బైబిల్లో చదువుకుని ఈ అబ్రహాం అనే వ్యక్తి ఈరోజు లోకంలోకి వెళితే ఫ్లైట్ లెక్క దేశాలు తిరిగితే ఆ దేశస్తులు చెప్తారు, అబ్రహాము ఏమన్నా కథ, ఏమన్నా ఇది ఏమన్నా స్టోరీయా, ఇది ఏమన్నా పొడుపు కథ, లేకపోతే ఏమో రాత్రిపూట చదువుకునే బెడ్ టైం నోవల్, ఇది ఏమన్నాను? బైబిల్లో చదువుతాం అబ్రహాంని? బైబిల్ అబ్రహాం చదువుతున్నామా? ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు అంటాడు, అబ్రహాము రా బయటికి. చదువుతారు ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు మాట్లాడితే ఉన్నాడు చూడండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. వెళ్ళకుండా ఉండుంటే ఈరోజు ప్రపంచంలో సగం జనాభా అబ్రహాం సంతానమే. ఈరోజు ప్రపంచంలో సగం జనాభా ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానమే. అది మనం చెప్పేది కదా, వాళ్ళు చెప్పే మాట. వాస్తవానికి అసలు అబ్రహాంకి బిడ్డలు ఉన్నారా? అబ్రహాంకి బిడ్డలు ఉన్నారమ్మా? అబ్రహాంకి బిడ్డలు లేక వయసు 75 అయిపోయింది లేని పని అనుకున్న టైంలో దేవుడు మాట చెప్పాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, భూమి మీద ఇసుక రేణువులు చూడు, నువ్వు లెక్క పెట్టగలవా?
అంతగా నీ సంతానం చేస్తాను దేవుడు చెప్పాడు బైబిల్లో. ఇది పొడుపు కథ అండి ఏమన్నా? ఇది ఏమన్నా సరదాగా మాటలు రాసుకున్న మనుషులు తలంపులతో వచ్చిన కథలా? ఈరోజు ప్రపంచం 2025వ సంవత్సరం మన విమానాలు వేసుకుని తిరిగితే ప్రపంచంలో సగం జనాభా ఎస్ మేము అబ్రహాం సంతానమే. ఇదిగో ప్రపంచంలో సగం జనాభా అబ్రహాం సంతానం చేయిస్తాడండి. చూసారా? దేవుడు అబ్రహాము ఏ పాటి వాడండి? అబ్రహాము ఏ పాటి వాడాడు? తన గ్రామంలో ఒక వ్యక్తి, వేములూరు గ్రామంలో మనం వ్యక్తి అంతే. ఏమండి? వాటర్ ఐడిలో మనం ఒక వాటర్ మనం. అలాంటిది ఒక వ్యక్తిని దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నా? ఇదిగో అబ్రహాము నువ్వు బయటికి రా. సో అబ్రహాం ఏమి ఇచ్చాడు? ఇందాక మీకు చెప్పాను, దేవుడికి మనం 2 ఇవ్వాలి. ఒకటి ఏంటది? సమయం ఇవ్వాలి. రెండోది ఏమివ్వాలి? అబ్రహాము రెండింటిని ఇచ్చాడు. దేవుడు పిలవగానే అన్నాడు, నొప్పి వస్తుంది అన్నాడా? పనుంది అన్నాడా? చుట్టాలు వచ్చారు అన్నాడా? కూతురు వచ్చింది, అల్లుడు వచ్చాడు. ఏమంటే మన పండగలు అయిపోయినాయి కదా. పనుంది అన్నాడా? వస్తాలే అన్నాడా? ఇది నేర్చుకోవాలి మీరు. దేవునికి సమయాన్నినో దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వడం నేర్చుకోండి. బైబిల్ పొడుపు కథ కాదు. బైబిల్ ఏదో సరదాగా రాసిన మాటలు కాదు ఇవి చరిత్ర. ఇది అందుకని ఇక్కడ ఉంది అబ్రహాం అనగానే మీరు ఫ్లైట్లు తిరిగితే అబ్రహాము పెత్తరాడు కొట్టుకుంటారా? నువ్వేంటి? నేను ఏం కొట్టుకుంటారు వాళ్ళు? నువ్వేంటి? మేము అని కొట్టుకుంటున్నారు ప్రపంచం సగం జనాభా. అర్థమైందని మీకు? అర్థమైందని ఎంత సత్యం ఇది? అలాంటి దేవుణ్ణి ఈరోజు మనందరం కూడా సేవిస్తున్నాం. మరి మీరెందుకు సరిపెట్టుకున్నారు? అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తుంటే, మీరు సేవిస్తుంటే సరిపోతులే ఎప్పుడు అలా అనుకోవద్దండి. దేవుడు మనల్ని సరిపెట్టుకోవడానికి ఏదో నాకు ఇది సరిపోద్దని దేవుడు ఎప్పుడు పెట్టలా. మనం ఏంటో తెలిసి పైకి చూడం. మన చూపంతా కిందకి ఉంటుంది. కిందకి పడుపుని ఏరుకుంటాం, సరిపోతుంది మనకి. మన దేవుడు ఆయన టేబుల్ మీద నుంచి, ఆయన సింహాసనం మీద నుంచి మనకి ఇవ్వాలనుకుంటుంటే మన కింద పడ్డా చూసుకుంటాం. మనలో చాలామంది ఇది సరిపోద్దులే, నా బతికి ఎంతకంటే ఏంటి. దయచేసి గమనించండి, మనం సేవించే దేవుడు సరిపెట్టుకునే దేవుడు కాడు. బాగా గమనించండి. ఇది నాకు సరిపోద్దులే అని దాటేసేసే దేవుడు కాడు. ఇది నీకు చాలే అని మొక్కలు ఇచ్చే దేవుడు కాదు ఆయన. టేబుల్ మీద తినగా, ప్లేట్లో తినగా మెతుకులు కింద పడితే ఆ మెతుకులు ఇచ్చిన దేవుడు కాదు మన దేవుడు. బాగా గమనించండి. అబ్రహాం ఒక మాట చెప్పాడు, నీ ఇంట్లోంచి రా. ఎక్కడి నుంచి రా నువ్వు అని దేవుడు పిలిచాడు. పిలవకని అబ్రహాం వెంటనే లోబడ్డాడు. ఇది ఉండాలి మనకి. వెంటనే లోబడ్డాడు. ఏమండి? వెంట లోబట్టడం వల్ల ఈరోజు ప్రపంచానికి సగం జనాభాకి తండ్రి అయిపోయాడు ఆయన. సగం జనాభాకి ఆయన తండ్రి అయిపోయాడు. మనల్ని కూడా దేవుడు పిలుస్తాడు, రా నా పనికి రా నువ్వు అని దేవుడు పిలిస్తే మనం ఏమంటాం తెలుసా? అమ్మో నాకు వేరే పనులు ఉన్నాయంటాం. ఏమంటాం? దయచేసి ఎప్పుడు అనొద్దండి. చూడండి దావీదు పరిస్థితి ఏమైంది. మళ్ళీ సమయాలకు వచ్చేద్దాం. మొదటి సమయాలు 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. సమయాలకి ఇక నీరసం వచ్చేసింది. 7 చూసి దేవుడు 7 చూడండి, గొప్ప విషయం ఏంటంటే ఆ 7 నాకు వద్దు అని దేవుడు ఒకేసారి చెప్పేలా. ఫస్ట్ ఎలియాబుని చూసిన తర్వాత వద్దు, నెక్స్ట్ పూర్తిగా చెప్పలేదు దేవుడు సమయాలకి. 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా అతను ఏమన్నాడు చూడండి. ఇంకను కడుసారి వాడు ఉన్నాడు, ఇంకోటి చివరోడు ఉన్నాడండి అని పిలిపిత్తం వేస్ట్ అని పిలిపించలేదు. చివరోడిని పిలిపిత్తం వేస్ట్ అని. చివరోడు ఎవరండి అమ్మా? చివరోడు ఎవరమ్మా? ఆ చివరోడిని దేవుడు ఏం చేశాడు? దేవుడు మాట చెప్పి, ఇదిగో నేను తలగా చేస్తాను కానీ తోగ్గా. దేవుడు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్తున్నాడు. అర్థమైందండి? బైబిల్ ఏం చెప్తున్నా చూడండి. 11వ వచనంలో కడపటివాడు ఉన్నాడంటే అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. 8వ ఏం చేస్తాడండి దావీదు ఏం చేస్తాడండి? అది పెద్ద కలెక్టర్ ఉద్యోగం, మామూలు పనా? చెప్పండి. ఏ పని అన్నది? గొర్రెలు కాచుకునే పని పెద్ద పనా చిన్న పనా? అల్పమైన పని అది. ఏ పని అన్నది? చాలా స్మాల్ వర్క్, చాలా టైనీ వర్క్, చాలా చిన్న పని అది. చూడండి ఏముందో 11వ వచనంలో. అతను గొర్రెలు అందుకు సమూయేలు అన్నాడు, నీవు వాడిని పిలువనంపించు. అతను కూడా పిలిచి ఆయన కూడా చూసి వెళ్ళిపోతాను. అక్కడికి
వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా ఆయన కూడా చూసి వెళ్ళిపోదాం. వాస్తవానికి సమయాలకి నీరసం వచ్చేసింది. ఇక దేవుడు ఇంకేం లేదులే, ఇంకా ఇటు ఈ 7 దేవుడు వద్దన్నాడు. చివరికి డౌట్ వచ్చి అడిగాడు, ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా అనేసరికి ఇంకోటి ఉన్నాడు, చివరోడు ఉన్నాడు అనేసరికి 12వ వచనం చూడండి. అతడు వాడిని పిలువనంపించి దావీదు లోపలికి తోడుకొని వచ్చాను. 12వ వచనం దావీదు ఏం చేశాడండి? లోపలికి వచ్చాడు. రాగానే అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. చూసారా అతని క్వాలిఫికేషన్? చూసారండి? అతడు రాగానే ఏమన్నాడు? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. సమయలు షాక్ అయిపోయి ఉంటాడు. షాక్ అయిపోయి ఉంటాడు. బహుశా దావీదు ఆ గొర్రెల ఆ యొక్క సావిడిలో నుంచి చిరుగుపోయిన బట్టలతో, మురికి ప్యాంటుతో, చిరుగుపోయిన బనియలతో, చిరుగుపోయిన చింపురు జుట్టుతో లోపలికి రాగానే సన్నగా కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడగానే ఇదిగో ఇతడే. సమయలు షాక్ అయిపోయాడు. దేవా, ఇతను రాజు ఏంటి? ఇశ్రాయేలు దేశము సౌలు ఎలాంటి వాడు, 7 అన్నాలు ఎలాంటి వారు, ఇతను రాజు ఏంటి? దయచేసి గమనించాలి. అక్కడ మీకు పాయింట్ మీరు గమనించాలి. దేవునికి మన క్వాలిఫికేషన్తో పని లేదు. ఆయన చిన్నవారిగా ఉన్న మనల్ని, మన హృదయాన్ని చూసి దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు దేని చూసి ఎన్నుకుంటాడండి? నీ హృదయానికి అంగీకారంగా ఉంటే, నీ హృదయానికి లోబడి ఉంటే అది చూస్తాడు దేవుడు. దాన్ని చూసి ఎన్నుకున్నాడు. ఆ హృదయాన్ని చూసి దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి ఏముంది 12వ వచనంలో, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఆ మాట మనల్ని చూసి చెప్పాలండి. నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఆ మాట మనల్ని చూసి చెప్పాలండి. వినపడుతుందని మాట మీకు అర్థమవుతుందమ్మా? దేవుడు ఆ మాట ఎవరిని చూసి చెప్పాలి? నేను కోరుకున్నవాడు ఇతరే, నేను కోరుకున్న సహోదరు ఇతరే అని మనం చూసి దేవుడు చెప్పాలి. ఏమంటే మనం సరిపెట్టుకోవద్దు. దేవుడు నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో. మన దేవునికి ఆ మాట చెప్పామనుకోండి, దేవుడు ఘనంగా మనం వాడుకుంటాడు. దావీదు వచ్చిన స్థితి చాలా చిన్న స్థితే, కానీ వాడబడ్డ స్థితి మాత్రము గంభీరమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఏమని చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. అమ్మా, ఈ మాటను మరి దేవుడు మన గురించి చెప్తాడా? మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను ఘనంగా వాడుకోండి, సరిపెట్టుకునే జీవితం నాకు వద్దు, నేను నా కుటుంబం నీ కొరకు ఘనంగా వాడబడాలి. ఎందుకంటే దేవుడు మీ హృదయం కొరకు అని ఎదురు చూస్తున్నాడు. ఆయనకి మీరు 2 ఇవ్వాలి. మొదటిది ఏంటండి? సమయాన్ని ఇవ్వాలి. రెండోది ఏమి ఇవ్వాలమ్మా? చోటు ఇవ్వాలి. ఇక మరలా మీ హృదయంలో ఏమి పెట్టద్దు. ఇక ఈ రెండింటిని గనక మీరు దేవునికి ఇస్తే, దేవుడు అంటాడు, ఇదిగో నేను కోరుకున్న సహోదరి ఈమె, నేను కోరుకున్న సహోదరుడు ఇతనే అని మనం చూసి చెబుతాడు. మన మైండ్ ఎలా అయిపోయిందంటే, సాతానుడు మన బుర్ర ఎలా మార్చేసాడు తెలుసా? ఇది నాకు సరిపోతలే దేవా, ఇది నాకు చాలా, ఇలా గెంటేస్తాను నేను, ఇంక ఈ కోత జీవితాన్ని గెంటేస్తాను. దయచేసి అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు కూడా ఆ రీతిగా ఆలోచించొద్దాం. అర్థమవుతుందా? దేవా నన్ను ఘనంగా వాడుకోండి, నా హృదయాన్ని నేను సమర్పించుకుంటాను, నేను ఇక 2 ఇస్తాను, చోటునిస్తాను, అలానే సమయాన్ని కూడా నేను నీకు ఇస్తాను అని ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో, దేవుడు అంటాడు, నేను కోరుకున్న వాడిని ఇతనే. సాధారణ మనం ఏం చేయడం తెలుసా? ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చేసారంటే, నేనేం చేయగలను, నా పరిస్థితి ఏ పాటిది, నేను చిన్నవాడిని, చిన్నదాన్నే కదా, నేను చూసే ఉద్యోగం ఎంత, నేను చేసే వ్యాపారం ఎంత, నా కుటుంబం ఎంత, నేను చిన్నవాడినే కదా. చూడండి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే. తర్వాత ఏమన్నా చూడండి, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, ఎవరి ఎదుట మళ్ళీ? సో నిన్ను మీ ప్రజల ఎదుటే గణపరుస్తాడు. ఎక్కడ గణపరుస్తాడు? నీ సొంత ప్రజల ఎదుటే నేను గణపరుస్తాడు. ఈ మైండ్ తీసేయడం. ఇది అమ్మ మళ్ళీ చెప్తాను, గమనించు. ఈరోజు చెప్పబడిన వాక్యం ఇది సత్యవాక్యం, ఇది కథలు కాదు.
ఏదో కాసేపు అమ్మాయ బాగుందిలే అని వెళ్ళిపోవడానికి కాదు ఇది నిజమే కదా అని మారేది ఈ వాక్యం. ఇది కేవలం అమ్మాయి బాగుంది అని వెళ్ళిపోయే మాటలు కాదు ఇవి సత్య మాటలు. ఇవి అంటే ఇది నిజమే కదా, దేవుడు నన్ను వాడుకుంటాడు కదా, అయితే నా హృదయాన్ని, సమయాన్ని, చోటుని నేను దేవునికి ఇచ్చి ఆయన కొరకు నేను వాడబడతాను. వయసుతో నిమిత్తం లేదమ్మో దేవునికి, మరలా చెప్తున్నాను, దేవునికి వయసుతో నిమిత్తం లేదు. ఎట్లాంటి వారినైనా దేవుడు ఏ టైంలోనే సరే దేవుడు వాడుకుంటాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సమయాన్ని ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. రెండు ఇస్తారా మరి? అమ్మాయి రెండు ఇస్తారా? సమయాన్ని, చోటుని ఇస్తారా? వయసుతో నిమిత్తం లేదు, టైంతో నిమిత్తం. ఈ రెండింటిని కనుక మీరు దేవునికి ఇస్తే చిన్న వ్యక్తులను దేవుడు కనుక వాడుకుంటాడు. చిన్న వ్యక్తులే, మన స్థితిగతులు చాలా చిన్నవే. మనం ఎలా, మన మైండ్ సాతానుడు ఎలా చేశాడంటే, ఆనాడు అవ్వతో కూడా అబద్ధం ఆడాడు సాతానుడు. ఏం అబద్ధం ఆడాడు తెలుసా? ఈ పండ దేవుడు ఎందుకు తినతున్నాడో తెలుసా? నువ్వు తింటే అన్నాడు. ఈరోజు సాతానుడు మన దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? మన ఇంటి దగ్గరికి వచ్చి నువ్వేం చేయగలవు, నీ బతికి ఇంతే, నువ్వు ఇంతవరకే నీ స్థితి, నీకు అంత సీన్ లేదు అని సాతానుడు మనం ఎలా చేసేసాడంటే, మన స్థితిని మనకే చూపించి మనల్ని కృంగదీసేసాడు. అమ్మ అర్థమవుతున్న మాటలో? సాతానుడు మన స్థితిని చూపించి మనల్ని కృంగదీసేసాడు. కానీ దేవుడు అటువాడు కాడు. దేవుడు అటువాడు కాడు. ఆయన పాతవే కొత్తగా చేస్తాడు. ఆయన కట్టేవాడు, ఆయన కడతాడు. ఆయన దయచేసి గమనించండి. ఈ మాట చూడగానే సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులంటే వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. యెహోవా ఆత్మ బలము. అందుకే ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను. క్రైస్తవ జీవితము మిమ్మల్ని మీరు నడిపించుకునే జీవితం కాదు. క్రైస్తవ జీవితము దేవుడు మీలో నుండి నడిపించే జీవితం. ఇది నీవు నడవవలసిన త్రోవను, మార్గము నేను నీకు బోధించేదని అన్నాడు దేవుడు. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము ఎంత పవర్ఫుల్ అంటే అది మీరు నడిపించేది కాదు, మీలోనున్న దేవుడు నడిపించేది. మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు నడిపించేది కాదు, దేవుడు నడిపించేది. ఇది నాట్ ఏ న్యాచురల్ లైఫ్, ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ లైఫ్. అది అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు మద్యముతో మత్తులై ఉండక దేవుని ఆత్మ పూర్ణులై మీరు అని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాటను మనం చదువుతాం. అమ్మయ్య, ఈ మాటలన్నీ విన్నాక మీరు ఒకటి నేర్చుకోవాలి. ఈ రోజున మన దేవుడు సరిపెట్టుకోమనే దేవుడు కాడు. మన స్థితిగతులతో దేవునికి పని లేదు. అర్థమవుతుందండి? మనం ఎందుకు కృంగిపోయామంటే సాతానుడి యొక్క మాటలు విని కృంగిపోయాం. సాతానుడి యొక్క అబద్ధాలు విని కృంగిపోయాం. ఆనాడు అవ్వంది, మీరు వినేస్తున్నారు. అవ్వ విని మోసపోయింది, మీరు విని మోసపోతున్నారు. నేనేం చేయగలను? మీరేం చేశారో తెలుసా? మీ స్థితిని బేరీజు వేసుకున్నారు. మీ స్థితిని బేరీజు వేసుకొని ఇంతకు మించి నేనేం చేయగలనని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారు. కానీ దేవుని మాట ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ స్థితిని చూడను అని చెప్తున్నాడు దేవుడు. అసలు నీ స్థితితో నాకు పనే లేదు అంటున్నాడు దేవుడు. చిన్న పనే, దాంతో పని లేదు. ఏమండి? చిన్న పనే. దావీదు చేసే పని ఏంటి? చాలా చిన్న పని. వాస్తవానికి దావీదు కత్తి తిప్పడం రాదు. 18వ కీర్తనలు అంటాడు, దేవా నాకు యుద్ధం చేయడం నేర్పించడు దేవా అంటాడు. ఏంటి? రాజుతో అభిషేకించబడ్డ తర్వాత ప్రార్థన చేస్తాడు, దేవా నాకు యుద్ధం చేయడు. అలాంటి దేవుడు అన్నాడు, నేను నీకు నేర్పిస్తానని చెప్పాడు. దేవుడు మనం తయారు చేస్తాడు ఆ స్థితిలోకి. ఒక చోటే ఉంది రహస్యం అంతా, మన హృదయంలో ఉంది. మనం ఆయనకి రెండు ఇవ్వాలమ్మా. మొదటిది సమయాన్ని ఇవ్వాలి, రెండోది ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. అందుకని ఆదివారం ఆరాధనకి రావటం అంత ముఖ్యం. ఆదివారం ఆరాధన రావడం ఎందుకు ముఖ్యం తెలుసా? ఆయనకి మనం సమయాన్ని, చోటుని ఇస్తున్నాం అని ఆయనకి చెబుతున్నాం. దేవా నాకు నువ్వు కంటే ముఖ్యం ఎవరు కాదు నాకు. మన ఇలా మిగిలిపోవడం గల కారణం ఏంటో తెలుసండి? మనం దేవుడు రాజుగా ఉన్న దేవుడు, రాజకుమారులుగా ఉన్న మనల్ని ఆయన టేబుల్ మీద మంచి ఆహారం తినడం నేర్చుకోలేదు. మనం కింద పడిపోయి ఏరు కూడా నేర్చుకున్నాం. మనం అది మానేసాం, మనం మర్చిపోయాం. మనం అరే నా స్థితి ఏంటి, నా దేవుడు ఏంటి, నేను ఉదయాన్నే లేచి ఎవరిని పూజిస్తున్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను అది మర్చిపోయి మనం ఏం చేసాం తెలుసా? టేబుల్ కింద పడ్డ ఏరు కూడా నేర్చుకున్నాం. మనం ఏరుకుంటున్నాం. అలాగా దయచేసి అలా ఏరుకునే జీవితాన్ని జీవించద్దు. ఏరుకునే జీవితాన్ని జీవించద్దు. మీరు
అరే దావీదుని దేవుడు వాడుకున్నాడే. దావీదు దేవుడికి చోటు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, అందుకే ఇంకేమి ఇవ్వాల. ఏమన్నా ఎత్తున్నారు ఇవ్వడానికి. అందుకని దావీదు చివరిలో అంటాడు రాజయ్యాక, వెండిని బంగారాన్ని నువ్వు కోరల, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అన్నాడు. మరి మనకు ఉండాలమ్మా, అది మనకది ఉండాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మనము విడిచిపెట్టి, దేవా ఇదిగో నా సమయం, ఇదిగో నీకు చోటు అని మనకి ఇవ్వాలి ప్లేస్. మరి ఎన్నో మనం నింపేసుకుంటే ఎలా వస్తాడు లోపలికి? మన హృదయంలో చాలా వాటితో నింపేసుకుంటే ఎలా వస్తాడు దేవుడు చెప్పండి? మనం చాలా వాటితో నింపేసుకున్నాం, అవి అన్నింటిని తరివేయాలి బయటికి, మనం తరివేయాలి. మన చింత, మన బాధ, మన కష్టం, మన ఇబ్బంది, వీటన్నిటిని కూడా మన హృదయం నుంచి తరివేయాలి. అమ్మాయి ఈ మాట నమ్ముతున్నారా? దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చేసే పని చాలా చిన్నదే ఉండొచ్చు. బైబిల్లో గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడి గొప్పతనం బైబిల్లో దేవుడు ఏం చేయాలి తెలుసా? స్వల్పమైన వారిని, అల్పమైన వారిని దేవుడు ఎన్నుకొని ఘనకార్యాలకు వాడుకున్నాడు. ఇదే బైబిల్ అంతా కూడా. బైబిల్లో మనకు కనిపించే గొప్ప గొప్ప స్టోరీలు ఏంటో తెలిసిన గొప్ప గొప్ప వారు ఏం కాదాలి. అల్పమైన వారిని, స్వల్పమైన వారిని దేవుడు ఎన్నుకొని వాడుకున్నాడు. మోషే ఉన్నాడు. మోషే తల్లిదండ్రులు ఏమైనా గొప్ప కుటుంబం నుంచి వచ్చారా? వాళ్ళు ఏమన్నా గొప్ప స్థితిగతుల నుంచి వచ్చారా? వాళ్ళు ఏమన్నా పాపం కొడుకుని చంపుకోవడం ఇష్టం లేక తల్లి తారు రాసి బొట్టలో వదిలేసి నైలు నదిలో, ఎలాగో బతుకుతాడు, నా కోసం నేను చూడకపోయినా ఎక్కడా చూడ బతుకుతాడు అని చెప్పి తల్లి వదిలేసింది అందులో. ఆ ఫరో పిరమిడ్లు, ఆ ఫరో కట్టారు. ఏమండి, ఆ చివరికి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ బొట్టలో ఉన్న బిడ్డను ఆ రాజకుమార్తెకి పిల్లలేరంట. రాజకుమార్తె ప్రార్థన చేసుకుంటుంది, అంటే వారి దేవతలు చేసుకుంటుంది, నాకు బెడ్ని అని. దేవుడు ఈ మోషని చూపించాడు. చూడండి దేవునికి ప్రణాళిక ఎంత గొప్పదంటే, బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటే రాజకుమార్తె, ఆ రాజకుమార్తెకు ఓపెన్ చేయగానే బొట్టలో బిడ్డని చేసరికి ఆమె మాట అంది, ఈ బిడ్డ నేలలో నుంచి తీయబడింది కనుక మోషే అనబడింది. మోషే అని అర్థం ఏంటి తెలుసండి? నేలలో నుంచి. ఎంత గొప్ప ప్రణాళిక అండి అసలు. ఏం ప్లాన్ అండి అసలు? ఆమెమో బిడ్డలు చచ్చిపోతారని చంపేస్తున్నాడు రాజు అని చెప్పి బిడ్డను తీసుకొచ్చి ఆ బొట్టలో పెడితే, ఆ బొట్టేమో ఈ రాజకుమార్తెకి దేవుడు దొరికేలా చేసి ఆ రాజకుమార్తె పెంచి రాజకుమారులకు పెంచి మోషేనే ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు వాడుకున్నాడండి. చూసారా? యోసేపు ఏ పాటువాడండి? యోసేపు అన్నలందరూ చిన్నవాడు, అన్నలందరూ చిచ్చి 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 అని చెప్పి చిన్నప్పుడు కొడుతూ ఏడిపిస్తూ ఉండేవారు యోసేపుని. యోసేపు స్థితి చాలా చిన్న స్థితి. దేవుడు తీసుకువెళ్ళి ఫరోతో సమానం కూర్చోపెట్టేశాడు. ఈ పాట బైబిల్లో మీరు ఎవరి స్టోరీ అని తీసుకోండి, బైబిల్లో మీరు ఎవరి స్టోరీ అని తీసుకోండి, అదే దేవుడిని వారు సేవించారు, మనము సేవిస్తున్నాం. బైబిల్లో ఏ స్టోరీ అని తీసుకోండి, చాలా చిన్న వ్యక్తులు, అల్పమైన వ్యక్తులు, స్వల్పమైన వ్యక్తులు, కానీ వారిలో ఒక్క క్యారెక్టర్ ఉంది. సమయాన్ని, చోటునిది ఎవరికి ఇచ్చారు? వారు పైకి చూశారు, కింద చూడాల. వారు ప్రతి కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చిన పైకి చూశారు, కింద చూడాల. దేవుడు వారిని ఎంత గొప్పగా వాడుకున్నాడంటే ప్రపంచం ఎప్పటికీ మర్చిపోకుండా వాళ్ళ పేర్లు అంత గొప్పగా వాడుకున్నాడండి. వాళ్ళే నమ్మరు. దేవా మమ్మల్ని ఇంతలా వాడుకుంటావా? అయితే ఈరోజు మనం సాతానికి ఆలోచన తొలగించాలి, సైతానికి ఆలోచన తీసివేయాలి. ఏంటి ఆలోచన? నాకు సరిపోద్దులే, నేనేం చేయగలను, మానేయండి అది. నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని ఆలోచన తీసివేసేయండి. అది సాతాను నాటాడు మన హృదయంలో. నేనే పాటివాడిని, ఏ పాటిదాన్ని అనే ఆలోచన తీసేసేయండి. దేవా నా హృదయాన్ని నీకు ఇస్తాను, నేను నా సమయాన్ని, చోటుని నేను నీకు ఇస్తాను, నన్ను వాడుకో, నన్ను దేవుడికి అప్పగించేయండి. ఈరోజు నుంచి మరలా చెప్తున్నా, ఇవి కేవలం ఒట్టి మాటలు కాదు, ఈ మాటలు సత్యవాక్యపు మాటలు. ఇవి దేవుడికి నీ స్థితిగతులతో సంబంధం లేనప్పుడు వయసుతో సంబంధం ఉంటుందా? చెప్పండి, ఉండదు. అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు ఒకటి నమ్మాడండి, నేను ఒకవేళ ఇస్సాకును బూడిదైపోయినా ఆ బూడిదలో నుంచి కూడా దేవుడు ఇస్సాకుని పైకి తీసుకురాగలడు.
నా దేవుడు సమర్థుడు. 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది దేవుడు ఎలా పెట్టాడు నేను భోజనం? తినగా 12 గంపలు మిగలలేదా? చరిత్ర ఇది. ఏంటిది? హిస్టరీ. దాన్ని ఎవ్వరు రూపుమాపలేడు. దాన్ని ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ కూడా. ప్రపంచంలో అతి ఎక్కువగా తగలపెట్టబడ్డ గ్రంథం బైబిల్ గ్రంథమే. ఎందుకు తెలుసా? సత్యం అలా ఉంటుంది. ప్రపంచం అతి ఎక్కువగా ద్వేషించబడ్డ పుస్తకం కూడా ఇదే. ఎందుకంటే ఇందులో ఏముంది? మిగతా గ్రంథాలతో పనే లేదు, ఎవరికి పనే లేదు అసలు. నిజం నిప్పు లాంటిది అంటారు చూసారా? ఈ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. సరిపెట్టుకునే జీవితాన్ని జీవించకండి, మానేయండి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. నీ దేవుడు సాధారణ దేవుడు కాడు, అది గుర్తుపెట్టుకో. నీ దేవుడు సాధారణ దేవుడు కాడు. ఆయన ఈ భూమిని ఆకాశంలో ఒక మాటతో కలుగుని గాకాన్ని చేసిన దేవుణ్ణి నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావంటే గమనించుకో. 1,00,000 కోట్ల వేల లక్షల కోట్ల అమ్మ నీ కొడుకు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే నాదేముంది అంటాడా? మరి అమ్మ నీ కొడుకు ఎలా ఉంటే సృష్టికర్త అని అన్నాడు. నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను. ప్రాబ్లం ఏంటంటే మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వక సాధారణుడు మాటలన్నీ ఆయన పక్కన పడేసాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయనకి మీరు సమయాన్ని చోటుని ఆయనకి ఇవ్వండి. 2 ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి, చోటుని ఇవ్వాలి. 2 మీరు ఇవ్వండి. మీరు చేసే పని చిన్నదే, కానీ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకుంటాడు. మీరు అందుకని మీరు నడవద్దు, నడిపించబడండి. మీరు నడవద్దు, దేవుని చేత నడిపించబడండి. ఆయన అడగండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఘనంగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.